ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. మాజీ మంత్రి జీవన్ రెడ్డి కాంగ్రెస్ హైకమాండ్ మళ్లీ షాక్ ఇచ్చిందే. జగిత్యాల మున్సిపాలిటీలో జీవన్ అనుచరులే మెజార్టీ సీట్లు గెలిచిన సంజయ్ వర్గానికి ఎందుకు చైర్పర్సన్ పదవి కట్టబెట్టారు? ఇన్నాళ్ళు ఎమ్మెల్యే సంజయ్ విషయంలో వెనక్కి తగ్గని జీవన్ రెడ్డి ఇప్పుడు ఎందుకు తగ్గారు? దీని వెనుక అసలు కథ మరొకటి ఉందా? లెట్స్ వాచ్ ది స్టోరీ. జగిత్యాలలో మాజీ మంత్రి జీవన్ రెడ్డికి కాంగ్రెస్ హైకమాండ్ మళ్లీ షాక్ ఇచ్చింది. ఇన్నాళ్ళు మేయర్ సీటు కోసం పట్టుబట్టిన జీవన్ రెడ్డి వర్గానికి కాకుండా ఎమ్మెల్యే సంజయ్ వర్గానికి పార్టీ పెద్దలు మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని కట్టబెట్టారు. అంతకుముందు జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ పీఠం కోసం కాంగ్రెస్ పార్టీలోని రెండు వర్గాలు తీవ్రంగా ప్రయత్నాలు చేశాయి. కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే సంజయ్ కుమార్లు తమ వర్గానికి చెందిన వారికి చైర్మన్ పదవి ఇవ్వాలని పట్టుబట్టారు. దీంతో కాంగ్రెస్ పెద్దలు రంగంలోకి దిగి వారి మధ్య సయోధ్య కుదిర్చేందుకు చర్చలు జరిపారు. చివరికి కాంగ్రెస్ అధిష్టానం ఆ పార్టీ సీనియర్ నేత జీవన్ రెడ్డికి బిగ్ షాక్ ఇచ్చింది. జగిత్యాల చైర్మన్ పీఠం సంజయ్ వర్గానికి కట్టబెడుతూ నిర్ణయించింది. అయితే జీవన్ రెడ్డి వర్గాన్ని కూల్ చేసేందుకు ఇతర పదవులను ఇస్తామని నచ్చజెప్పినట్టు తెలుస్తోంది. ఇక జగిత్యాల మున్సిపాలిటీలో మొత్తం 50 వార్డులు ఉన్నాయి. చైర్పర్సన్ సీటు దక్కాలంటే మ్యాజిక్ ఫిగర్ 25 మంది కౌన్సిలర్ల మద్దతు కావాలి. తాజా ఎన్నికల్లో కాంగ్రెస్ 23 చోట్ల, స్వతంత్రులు 15 చోట్ల గెలుపొందారు. బీజేపీ 6, బీఆర్ఎస్ 4, ఎంఐఎం 2 స్థానాలు గెలుచుకుంది. కాంగ్రెస్లో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వర్గం నుంచి 33 మంది పోటీ చేయగా 14 మంది గెలిచారు. ఇక మాజీ మంత్రి జీవన్ రెడ్డి వర్గం నుంచి 17 మంది పోటీ చేయగా 9 మంది విజయం సాధించారు. స్వతంత్రుల్లో 9 మంది జీవన్ రెడ్డి వర్గం కాగా 4 ఎమ్మెల్యే వర్గీయులు, 3 బీజేపీ రెబల్స్ ఉన్నారు. ఈ క్రమంలో చైర్మన్ పీఠం కోసం జీవన్ రెడ్డి, సంజయ్ కుమార్ పోటీ పడ్డారు. దీంతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పెద్దలు రంగంలోకి దిగారు. జీవన్ రెడ్డితో పలు దఫాలుగా చర్చలు జరిపారు. ఈ చర్చల్లో భాగంగా సంజయ్ వర్గానికి చైర్పర్సన్ పదవి అప్పగించేందుకు నిర్ణయించారు. కొద్ది రోజులుగా జగిత్యాలలో జీవన్ రెడ్డి, డాక్టర్ సంజయ్ కుమార్ మధ్య పచ్చగడ్డి వేయకున్నా భగ్గుమంటోంది. డాక్టర్ సంజయ్ కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి జీవన్ రెడ్డి మొదటి నుంచి విభేదిస్తున్నారు. ఈ క్రమంలో మున్సిపల్ ఎన్నికల్లో సంజయ్ సంగతి ఏంటో చూస్తామని జీవన్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మరోవైపు డాక్టర్ సంజయ్ మాత్రం జీవన్ రెడ్డి ఏమాత్రం లెక్క చేయకుండా తన పని తాను చేసుకుంటూ వచ్చారు. ఈ క్రమంలోనే జగిత్యాల, రాయికల్ మున్సిపాలిటీలో 62 మంది అభ్యర్థులు ఖరారు చేశారు. ఇందులో సంజయ్ వర్గానికి 36 సీట్లు కేటాయించారు. జగిత్యాలలో 30, రాయికల్లో 6 సీట్లను ఎమ్మెల్యే వర్గానికి కేటాయించారు. అటు మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వర్గానికి 26 సీట్లు ఇచ్చారు. జగిత్యాలలో 20, రాయికల్లో 6 సీట్లకే పరిమితం చేశారు. ఓ సర్వే ఇంటెలిజెన్స్ నివేదిక ఆధారంగా గెలుపు గుర్రాలకే టికెట్లు ఇచ్చామని పార్టీ పెద్దలు ప్రకటించారు. కానీ డాక్టర్ సంజయ్ వర్గానికి సీట్లు పెంచడంపై జీవన్ రెడ్డి అనుచరులు భగ్గుమన్నారు. పార్టీలో తొలి నుంచి కొనసాగుతున్న తమను పక్కనబెట్టి బీఆర్ఎస్ నుంచి వచ్చిన సంజయ్కు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత మున్సిపల్ పోలింగ్ జరగడం, జీవన్ రెడ్డి, సంజయ్ వర్గానికి సమాన సీట్లు రావడంతో చైర్మన్ పీఠం ఎవరికి దక్కుతుందో అన్న టెన్షన్ నెలకొంది. ఈ క్రమంలోని జగిత్యాల మున్సిపల్ పీఠం కోసం 2 నేతలు తమ అనుచరులను క్యాంపులకు తరలించారు. ఆ సమయంలో వీరిద్దరితో మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ఏఐసిసి సెక్రటరీ సవాంగ్ చర్చలు జరిపారు. పార్టీ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉండాలని ఇరు వర్గాల నేతలకు నచ్చజెప్పారు. ఈ చర్చల్లో జగిత్యాల మున్సిపల్ పీఠాన్ని కాంగ్రెస్ జెండా మోసిన వ్యక్తికి ఇవ్వాలని నిర్ణయించారు. ఎట్టకేలకు జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్గా సంజయ్ వర్గానికి చెందిన సమిండ్ల వాణిని కాంగ్రెస్ అధిష్టానం ఎంపిక చేసింది. భవిష్యత్తులో జెడ్పీటీసీ, మార్కెట్ కమిటీ పదవుల విషయంలో ప్రాధాన్యత కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ పెద్దలు జీవన్ రెడ్డికి హామీ ఇవ్వడంతో ఆయన వెనక్కు తగ్గారని ప్రచారం సాగుతోంది. అయితే 2 రోజులుగా ఎడతెగని ఉత్కంఠకు తెరదీసిన జీవన్ రెడ్డి, సంజయ్ కుమార్ మధ్య వారిలో సంజయ్ కుమార్ పంతం నెగ్గించుకోవడమే ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. మొత్తం మీద ఎమ్మెల్యే సంజయ్ వర్గం పంతం నెగ్గించుకున్నారు. హైకమాండ్ దగ్గర తన సత్తా చాటారు. మున్సిపల్ చైర్మన్ పోస్టును తన వర్గానికే దక్కించుకున్నారు.
ఇక జీవన్ రెడ్డి వర్గానికి వైస్ చైర్మన్ దక్కినా ఓడినట్టే అన్న చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఎమ్మెల్యే సంజయ్ వర్గంపై విరుచుకుపడుతున్న జీవన్ రెడ్డి ఇక మీదట సైలెంట్ అవుతారా లేక మళ్లీ కయ్యానికి కాలు దువ్వుతారా అనేది తెలియాలంటే మాత్రం కొద్ది రోజులు ఆగాల్సిందే.